జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండుగ. లాంగ్ హారాల మీద ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ నవంబర్ 8 నుంచి 16 వరకు. ఆఫర్ అన్ని శాఖలకు వర్తిస్తుంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. జూబ్లీ హిల్స్ గడ్డపై ఎవరు పాగా వేస్తారో 10 రౌండ్లలో ఫలితం తేలనుంది. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాలపై ఉత్కంఠకు తెరపడనుంది. ఈ నెల 11న జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు యూసుఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరగనుంది. 42 టేబుల్స్ ద్వారా 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మొదటి రౌండ్ ఫలితం వెల్లడికి గంట సమయం పడుతుందని, తరువాత చకచకా రౌండ్లు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున ఒక్కో రౌండు ఫలితానికి కనీసం 40 నిమిషాలు పట్టనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ లెక్కన మధ్యాహ్నం 2 గంటలకల్లా తుది ఫలితం వచ్చేస్తుందని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వి కర్ణన్ వెల్లడించారు. స్టేడియంలో పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడంతో 14 టేబుళ్లకు బదులు వరుసకు 21 టేబుళ్ల చొప్పున 2 వరుసల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో రౌండుకు 42 పోలింగ్ కేంద్రాల ఈవీఎంల ఫలితం వెల్లడవుతుంది. మొత్తం 407 పోలింగ్ కేంద్రాల ఫలితం వెల్లడయ్యేందుకు 10 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. ఈ నెల 11న జరిగిన పోలింగ్లో 4,13,65 మంది ఓటర్లకు గాను కేవలం 1,94,631 మంది మాత్రమే ఓటు వేశారు. వారిలో 99,771 మంది పురుషులు, 94,855 మంది మహిళలు, ఇతరులు 5గురున్నారు. ఫలితాల వేళ ఆయా పార్టీలు వారి అభ్యర్థులు ఎన్నికల అధికారులకు సహకరించాలని ఆర్వి కర్ణన్ కోరారు. ఈ నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ సందర్భంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని శాంతి భద్రతల జాయింట్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. ప్రస్తుతానికి ర్యాలీలకు అనుమతి లేదని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు.